హరే కృష్ణ. అందరికీ వెల్కమ్. ఈరోజు శ్రీమద్ భగవద్గీత కార్యక్రమంలో 7వ అధ్యాయంలో 13, 14వ శ్లోకాలను మనం ఈరోజు చూడబోతున్నాము. సో ముందుగా ఒకసారి ఇస్కాన్ శేషాద్రిపురం జగన్నాథ్ మందిరం దర్శనం చేసుకొని ఆ తర్వాత మనం శ్లోకంలోకి వెళ్దాం. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్రామాయి की, सुदर्शन भगवान की जय, पंचतत्व की जय, चैतन्य निताय की जय, परशुराम भगवान की जय, वामन देव की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ఇప్పుడు మనము 7వ అధ్యాయం భగవద్విజ్ఞానము అనేటువంటి చాప్టర్ లో ఉన్నాము. ఈ రోజు మనము 13, 14 ఈ రెండు శ్లోకాలని మనం చూడబోతున్నాం. 13వ శ్లోకం. త్రిభిర్గుణమయైర్భావైర్యేభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. त्रिभिर्गुणमयैर्भावैर्येभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम्. समस्त विश्वము సత్వ రజస్తమస్సులను త్రిగుణములచే మోహింప చేయబడినదై ఈ గుణములకు అతీతుడును మరియు అవ్యయుడును అగు నన్ను ఎరుగజాలకున్నది. సమస్త విశ్వము సత్వ రజ తమస్సులు అను త్రిగుణములచే మోహింపజేయబడినదై ఈ గుణములకు అతీతుడను మరియు అవ్యయుడును అగు నన్ను ఎరుగజాలకున్నది. 14వ శ్లోకం. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. दैवी हेषा गुणमयी मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते. భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటశక్యము కానిది. కానీ నన్ను శరణు పొందిన వారు దీనిని సులభముగా దాటగలుగుదురు. మళ్ళొకసారి చదువుతాను. భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటశక్యము కానిది, కానీ నన్ను శరణు పొందిన వారు దీనిని సులభంగా దాటగలుగుతున్నారు. సో మనం చూస్తే 13వ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నారు అనంటే, సమస్త విశ్వము కూడా త్రిగుణాలతోటి మోహింపజేయబడింది. అంటే సమస్త విశ్వము కూడా సత్వ రజస్తమో గుణములు అనేటువంటి త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో వీటి కారణంగా మోహానికి గురి అయి ఉన్నారు. అలాంటి మోహానికి గురి అయినటువంటి వీళ్ళందరూ కూడా ఈ గుణాలకి అతీతుడైనటువంటి అవ్యయుడు అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే ఈ త్రిగుణాలని దాటడం ఎలా అంటే, కృష్ణుడు ఏం చెప్తున్నారు, త్రిగుణాలను దాటలేకపోతున్నారు కాబట్టి నన్ను తెలుసుకోలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని 13వ శ్లోకంలో చెప్పి త్రిగుణాలను దాటడానికి సొల్యూషన్ ఇక్కడ ఇచ్చేశారు. భౌతిక ప్రకృతికి సంబంధించినటువంటి త్రిగుణాలతో కూడినటువంటి ఈ నా దైవీ మాయ నిశ్చయముగా దాటశక్యము కానిది, కానీ నన్ను శరణు పొందిన వారు దీనిని సులభంగా దాటగలుగుతున్నారు అంటే సొల్యూషన్ ఇచ్చేశారు. ఇక్కడ ఎవరు దాటగలరు అనేటువంటి విషయానికి కృష్ణుడు ఇక్కడ సొల్యూషన్ ఇచ్చేశారు. ఎవరైతే కృష్ణుడిని శరణాగతులు అవుతారో వాళ్ళు దాటగలరు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అయితే మొదటి శ్లోకం విశ్లేషణ చేస్తే మనము మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నారు కృష్ణుడు అనంటే, ఇక్కడ ఎవరు కృష్ణుని ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే మనం అందరం కూడా మాయ ప్రభావంలో ఉన్నాము, త్రిగుణాల ప్రభావంలో ఉన్నాము అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అయితే
ఏ గుణంలో ఉన్నా, అంటే అది ఒకవేళ సత్వగుణంలో ఉన్నా, రజోగుణంలో ఉన్నా, తమో గుణంలో ఉన్నా కానీ మనము మాయలో ఉన్నట్లే. ఈ మాయ అనేటువంటిది మనకి కృష్ణుడికి మధ్యలో ఉన్నటువంటి ఒక పొర. ఏ విధంగా అయితే సూర్యుడిని చూడాలి అని అనుకుంటే మేఘాలు అడ్డమొస్తాయో, ఆ విధంగా కృష్ణుడిని చేరుకోవాలి, కృష్ణుడిని అర్థం చేసుకోవాలి, కృష్ణుడికి శరణాగతులవ్వాలి అనంటే ఈ మాయ అనేటువంటిది మనకి అడ్డమొస్తున్నటువంటి ఒక పొర. యాక్చువల్‌గా మనం చూస్తే సూర్యుడినేమి మేఘాలు కప్పేయలేవు. సూర్యుడిని మేఘాలు కప్పేయలేవు. కానీ సూర్యుడు కప్పేస్తుంది ఏమిటి? మేఘాలు కప్పుతున్నది ఏమిటి? అనంటే మనల్ని కప్పుతున్నాయి. మన మన దృష్టిని అడ్డుకుంటున్నాయి. అంతే తప్ప సూర్యుడినే కప్పేసే అంత శక్తి మేఘాలకు లేదు. ఎందుకంటే సూర్యుడి యొక్క శక్తి అనంత విశ్వము వ్యాపించి ఉంటుంది. సూర్యకిరణాలు అనంత విశ్వము వ్యాపించి ఉంటాయి. సో ఏదో ఒక చిన్న మేఘం అడ్డం వచ్చింది కదా అని చెప్పేసి సూర్యుడిని మేఘాలు కప్పేశాయి అనడానికి లేదు. సూర్యుడిని మేఘాలు కప్పలేదు. మేఘాలు కేవలం మన దృష్టికి అడ్డం వస్తున్నాయి. మన దృష్టిని కప్పేస్తున్నాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇది అర్థం చేసుకుంటామో అప్పుడు మన దృష్టికోణం మారిపోవాలి. అయితే ఇప్పుడు ప్రత్యేకించి కృష్ణుడు ఏం చెప్పారంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా గుణ ప్రభావంలో ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే కొంతమంది సత్వగుణ ప్రభావంలో, కొంతమంది రజోగుణ ప్రభావంలో, కొంతమంది తమోగుణ ప్రభావంలో ఉన్నారు. ఇలా మనము ఉదాహరణకి ఈ గుణ ప్రభావము అనంటే మనలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి కల్మషాలకి కారణమవుతుంది. అంటే ఎందుకు మనం కృష్ణుడిని తెలుసుకోలేము గుణ ప్రభావం ఉన్నంత మాత్రాన? అంటే కృష్ణుడు గుణ ప్రభావంలో లేనటువంటి వాడు. గుణాతీతుడు, నిర్గుణుడు. అందుకనే కృష్ణుడిని తెలుసుకోవాలంటే మనం కూడా గుణాతీతులం అవ్వాలి. కృష్ణుడి స్థాయికి వెళ్ళాలి. కృష్ణుడి స్థాయికి వెళ్ళినప్పుడు మనకి కృష్ణుడు ఎవరు? కృష్ణుడికి గొప్పతనం ఏమిటి? కృష్ణుడిని ఎలా పూజించాలి అనేటువంటి విషయం మనకు అప్పుడు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మనము ఒకవేళ పసుపు రంగు కళ్ళజోడు పెట్టుకున్నాం అనుకోండి, లోకమంతా పసుపుగానే కనిపిస్తుంది. అదే ఎరుపు రంగు కళ్ళజోడు పెట్టుకున్నాం అనుకోండి, లోకమంతా ఎరుపుగానే కనిపిస్తుంది. ఇంకేదన్నా రంగు కళ్ళజోడు పెట్టుకున్నాం అనుకోండి, లోకమంతా ఎరుపుగానే కనిపిస్తుంది. అంటే ఈ విధంగా మనం ధరించినటువంటి వస్తువు మీద ఆధారపడి, మనం ధరించినటువంటి కళ్ళజోడు మీద ఆధారపడి మనకు కనిపించేటువంటి వస్తువు యొక్క రంగు అనేటువంటిది కనిపిస్తుంది. అలానే మన మీద ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావం కూడా ఏ గుణ ప్రభావంలో ఉందో ఆ గుణ ప్రభావంలోనే మనం ఈ లోకాన్ని చూడడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మనం అనుకుంటాము భ్రమకు లోనవడము అనంటే ఒక్కొక్కరు తమో గుణంలో ఉంటారు, ఒక్కొక్కరు రజో గుణంలో ఉంటారు, ఒక్కొక్కరు సత్వగుణంలో ఉంటారు. ఏ విధంగా ఆయా గుణాలలో ఉన్నటువంటి వ్యక్తి భ్రమకు లోనవుతున్నారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తి ఏదో ఒక మందు తాగేసి చాలా ఎంజాయ్ చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను అని అనుకుంటాడు. తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా వాళ్ళ ఇంద్రియ భోగం చక్కగా జరుగుతుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను అనేటువంటి భావంలో వాళ్ళు ఉంటారు. ఎవరైతే తమో గుణంలో లేరో వాళ్ళు చూస్తే ఆ వ్యక్తులని ఏమిటి వీని జీవితము అని వాళ్ళకి జాలి కలుగుతుంది. చూడండి, ఒక మందు తాగిన వ్యక్తి నిషాలో ఉంటాడు, రోడ్డు మీదనే పడిపోతాడు. ఒక్కొక్కసారి రోడ్డు మీదనే పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వెళ్తాడు ఇంటికి. ఇది ఆయన ఆనందం. సో ఇలాంటి ఆనందంలో ఉన్నటువంటి వ్యక్తి భ్రమలో ఉన్నట్ట, నిజమైనటువంటి ఆనందము అనుకుంటున్నటువంటి వ్యక్తి భ్రమలో ఉన్నట్ట, లేకపోతే భ్రమలో లేనట్లా? ఒక రోడ్డు మీద పడుకొని రాత్రంతా నిద్రపోయి మార్నింగ్ లేచి నేను ఇప్పటిదాకా నేను ఒక స్వర్గంలో ఉన్నాను, నేను ఎక్కడో విహరిస్తున్నాను అని అనుకునేటువంటి వ్యక్తి నిజంగా భ్రమలో ఉన్నట్టు. కానీ వాడు పడుకుంది రోడ్డు మీద. సో ఇది ఒక భ్రమ. ఇక రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి, ఇలాంటి తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తికి ఎవరో ఒకళ్ళు వచ్చి నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు బాధ్యతారహితంగా ఉన్నావు, నువ్వు రోడ్ల మీద పడుతున్నావు, నువ్వు ఎక్కడ మంచి ఏది చెడు అనేటువంటి విషయం కూడా నీకు అర్థం కావట్లేదు అని చెప్తే ఈ వ్యక్తి ఏదో కొంచెం నేర్చుకొని తెలుసుకొని రియలైజ్ అయిపోయి ఓకే ఇక నుంచి నేను నా బాధ్యతలను నిర్వర్తించాలి, నా బాధ్యతలను నిర్వర్తించి నేను కష్టపడి సంపాదించి నా కుటుంబ పోషణ చెయ్యాలి అని అనుకొని ఇక రేయింబవళ్ళు కష్టపడడం. ఇక డ్రింకింగ్ వదిలేశాడు, ఇంకా రేయింబవళ్ళు కష్టపడుతున్నాడు. రేయింబవళ్ళు కష్టపడుతూ అంతా నాది, నా కుటుంబాన్ని నేను సుఖంగా ఉంచాలి, కుటుంబ పోషణలోనే నేను ఉండాలి,
అని ఇక శరీర సౌఖ్యం కూడా చూసుకోకుండా ఇక పూర్తిగా కష్టపడుతూ ఒక బిజినెస్ మ్యాన్ లాగానో, లేదా ఒక ఎంప్లాయీ లాగానో, లేకపోతే ఒక లేబర్ లాగానో తయారైపోయి ఇక 24 గంటలు కష్టించి పని చేయటము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది రజోగుణ ప్రభావం. ఈ రజోగుణ ప్రభావంలో మనిషి ఎప్పుడు శ్రమ పడుతూనే ఉంటాడు. ఎప్పుడు సంపాదన కోసం పాకులాడుతూనే ఉంటాడు. ఎప్పుడు ఏ విధంగా నేను సుఖంగా ఉండాలి, నా కుటుంబ సభ్యులను సుఖపెట్టాలి అనేటువంటి భావనలోనే ఉంటాడు. ఇలాంటి వ్యక్తికి అంతకంటే ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి గురించి అంచనా ఉండదు. అందుకనే రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా మోహంలోనే ఉన్నారు, భ్రమలోనే ఉన్నారు అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఇలాంటి వ్యక్తులు ఎవరైనా భక్తుల సాంగత్యంలోకి వస్తారో, ఎవరైనా చెప్పినటువంటి ప్రవచనాలు వింటారో అప్పుడు తెలుస్తుంది రజోగుణంలో ఉన్నటువంటి మనము శరీర భావనలో ఉన్నాము, దేహాత్మ భావనలో ఉన్నాము. దేహము శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం. ఆత్మకి నిజస్థితి అనేటువంటిది ఒకటి ఉంది. ఈ నిజస్థితిని మర్చిపోయి మనము భౌతిక భావనలోనే కర్మలు చేస్తున్నాము అనేటువంటి విషయం అప్పుడు అర్థం చేసుకుంటాడు. ఎప్పుడైతే ఇది అర్థం చేసుకుంటాడో అప్పుడు సత్వగుణ స్థితికి వస్తాడు. సత్వగుణ స్థితికి వచ్చినటువంటి వ్యక్తి సాధువుల సాంగత్యంలో, శాస్త్రం ఆధారంగా, గురువుల ద్వారా కృష్ణుడు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇలా ఇలా చదువుతూ సత్వగుణ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా భ్రమలోనే ఉన్నారా? భ్రమలోనే ఉంటారు. 100కి 99% సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా భ్రమలోనే ఉంటారు. భ్రమలో ఉన్నటువంటి సత్వగుణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా బంధితులే అవుతారు. ఏ విధంగా అంటే శాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి మనము, శాస్త్రము తెలుసు అనేటువంటి ఒక మనసులో ఉన్నటువంటి ఒక భావన, లేదు అనంటే నాకంటే గొప్పవాళ్ళు లేరు, నేను మనుషులలోకెల్లా ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నాను, నన్ను అందరూ గౌరవిస్తారు, నాకు శాస్త్రం తెలుసు కాబట్టి నన్ను ఎవరైనా సరే నమస్కరిస్తారు, నాకు ఎవరైనా సరే నమస్కారం చేస్తారు, లేదు అంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు గౌరవం దొరుకుతుంది, లేదంటే నేను అందరికీ చెప్పే స్థితిలో ఉన్నాను అనేటువంటి ఒక భావన ఏదైతే ఉందో అది కూడా సత్వగుణంలో ఉన్నప్పటికీ మనల్ని మనం బంధించుకుంటున్నాం. దీనివల్ల కూడా మన కృష్ణుడు అర్థం కాడు. కాబట్టి శాస్త్రం చదివినంత మాత్రాన, జ్ఞానం ఉన్నంత మాత్రాన కృష్ణుడు అర్థమైపోతాడు అని అంటే కృష్ణుడు అర్థం కాడు. అదే కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు, సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బంధితులు అవుతున్నారు, సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నిర్గుణుడైనటువంటి నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని కృష్ణుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా సత్వగుణం, రజోగుణం, తమోగుణంలో ఉన్నటువంటి ఎవరు కూడా కృష్ణుని అర్థం చేసుకోలేకపోతే మరి ఈ భౌతిక విషయంలో ఎవరున్నారు కృష్ణుని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు? కృష్ణుని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఈ భౌతిక విషయంలో ఎవ్వరూ లేరు. మనకి 6వ స్కందంలో, శ్రీమద్ భాగవతం 6వ స్కందంలో అజామిలుడు కథ వస్తుంది. అజామిలుడు కథ వచ్చినప్పుడు అజామిలుడు చిట్ట చివరి ఇక మరణం ఆసనం అవుతుంది అనగా తన పుత్రుడైనటువంటి నారాయణుని నారాయణ అని పిలవడం జరుగుతుంది. సో అప్పటి వరకు ఎన్నో పాపాలు చేశాడు, చెయ్యకూడని పాపాలన్నీ చేసేసాడు. ఒక వేశ్యతో ఉన్నాడు. వేశ్యకి కలిగినటువంటి పుత్రులందరినీ రక్షించడం కోసం, పోషించడం కోసం తను చెయ్యకూడని దొంగతనాలన్నీ కూడా చేసేసాడు. ఒక బ్రాహ్మణ స్థితిలో ఉన్నటువంటి అజామిలుడు ఒక శూద్ర స్థితికి దిగజారిపోయాడు. ఇక ఆయనకి నరకం తప్పదు. అందుకని యమభట్లు వస్తారు అక్కడికి. యమభట్లు వచ్చి అజామిలుడిని తీసుకువెళ్ళాలి అనుకున్నటువంటి సమయంలో అజామిలుడు నారాయణ అనేసరికి నారాయణ అనేటువంటి 4 పదాలు, 4 అక్షరాల పదాన్ని పలికేసరికి 4 విష్ణుదూతలు వచ్చేసారు. 4 విష్ణుదూతలు వచ్చి అజామిలుడిని రక్షించడానికి యమభట్టుల నుంచి ప్రయత్నం చేశారు. అప్పుడు యమభట్లకి ఒక డౌట్ వచ్చింది. యమభట్లు ఏమన్నారంటే, మమ్మల్ని యమధర్మరాజు పంపించారు, ధర్మానికే ప్రతీక అయినటువంటి యమధర్మరాజు పంపించారు. యమధర్మరాజు నిర్ణయంలో ఎప్పుడు తప్పు ఉండదు, అలాంటప్పుడు మమ్మల్ని మీరు ఎలా ఆపుతారు? కానీ వచ్చినటువంటి 4 విష్ణుదూతలు కూడా చాలా దివ్యంగా కనిపించేసరికి యమభటులకి భయం వేస్తుంది. ఎవరో తెలియదు వాళ్ళు. ప్రతి వ్యక్తి ఒకలాగానే ఉన్నారు. 4 చేతులు, ఒక చేతిలో శంకు, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో గద, ఇంకొక చేతిలో పద్మం. ఇలా 4 ఒకలానే ఉన్నారు. చూడటానికి విష్ణువులా ఉన్నారు. విష్ణువు ఎవరో కూడా యమభటులకు తెలియదు. వచ్చింది విష్ణుదూతలు అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఎవరు వీళ్ళు? చూడటానికి దివ్యంగా ఉన్నారు, వీళ్ళ శరీరం నుంచి వస్తున్నటువంటి తేజస్సు చాలా జ్ఞానవంతుల్లా అనిపిస్తుంది అని చెప్పేసి అక్కడ భయపడి యమధర్మరాజు చేసినటువంటి తీర్పుకే వ్యతిరేకంగా వీళ్ళు మనతోటి వాదిస్తారా, యమధర్మరాజునే కనుక్కుందామని చెప్పేసి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది.
అప్పుడు యమధర్మరాజు ఒక మాట అంటారు. యమధర్మరాజు అన్నటువంటి మాట మనకి 6వ స్కందం 3వ అధ్యాయంలో వస్తుంది. నేను అంటే యమరాజు. యమరాజు తన గురించి తాను మాట్లాడుతూ యమరాజు యమభటులకు తెలియజేస్తున్నారు. నేను స్వర్గరాజగు ఇంద్రుడు, నిరుతి, వరుణుడు, చంద్రుడు, అగ్ని, శివుడు, పవనుడు, బ్రహ్మదేవుడు, సూర్యదేవుడు, విశ్వాసుడు, అష్టవసువులు, సాధ్యులు, మరుత్తులు, రుద్రులు, సిద్ధులు, మరీచి మొన్నగు విశ్వశ్రేష్ఠులు, బృహస్పతి మొన్నగు దేవతా శ్రేష్ఠులు, భృగువు మొన్నగు మహర్షులు నిక్కముగా రజస్తమో గుణముల నుండి విడివడి ఉన్నారు. వీళ్ళందరూ కూడా రజస్తమో గుణాలలో లేరు. ఆ రీతి సత్వగుణ స్థితులమై ఉన్నప్పటికీ దేవదేవుని కర్మలను మేము ఎరుగజాలము. అట్లయినచో మాయావశులై కేవలం భగవంతుని విషయమున కల్పనము కావించు వారి గురించి వేరుగా చెప్పవలసినది ఏమున్నది? ఇది యమధర్మరాజు మాట్లాడినటువంటి మాట. మహాజనులలో ఒకడైనటువంటి యమధర్మరాజు ఏం చెప్తున్నారంటే, భౌతిక విశ్వంలో ఉన్నటువంటి దేవీ దేవతలందరినీ, మహర్షులని, సిద్ధులు సాధించినటువంటి వ్యక్తులని, మరత్తులని, ఇంకా గొప్ప గొప్ప సాధువులను అందరినీ చూపించి మేము అందరం కూడా రజస్తమో గుణాలలో లేకుండా సత్వగుణ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళము, అయినా సరే మేము భగవంతుని అర్థం చేసుకోలేము అనేటువంటి విషయాన్ని. ఇందులో ఏ దేవీ దేవతని వదిలిపెట్టలేదు. శివుడు బ్రహ్మను కూడా కలిపేశారు. నేను కూడా అన్నారు, యమధర్మరాజు కూడా అన్నారు. ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, అందరూ, వాయువు, వరుణుడు, అందరూ కూడా. అంటే భగవంతుణ్ణి పొందాలి అనంటే భగవంతుడు గుణాతీతమైనటువంటి వాడు. గుణాతీతమైనటువంటి వాడిని గురించి తెలుసుకోవాలి అనంటే మనము గుణాతీతమైనటువంటి వానికి శరణాగతులం అవ్వాలి. అంతేకాని గుణ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళకి శరణాగతులం అయితే మనకి భగవంతునికి దగ్గర అవ్వలేము. భగవద్ధామానికి మనం అసలు వెళ్ళలేము. అయితే మనమందరం ఏం చేస్తున్నాము అనంటే దేవీ దేవతల ఆరాధనలో ఉన్నాం. ఎందుకంటే దేవీ దేవతలు అందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు అని మనం అనుకుంటున్నాం. ఉన్నతమైనటువంటి స్థాయి అనంటే ముక్తిని కలిగించగలిగేటువంటి స్థాయి. ముక్తిని కలిగించలేనటువంటి స్థాయి ఉన్నతమైనటువంటి స్థాయి కాదు. అయితే మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, ఒకసారి ముచుకుందుడు దేవీ దేవతలకి చాలా గొప్ప సహాయం చేస్తాడు. ముచుకుందుడు గొప్ప రాజు. గొప్ప రాజు అయినటువంటి వ్యక్తి చాలా శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అసురుల వలన బాధలు కలుగుతున్నటువంటి దేవీ దేవతలకి ముచుకుందుడు చాలా గొప్ప సహాయం చేస్తారు. దేవీ దేవతలందరినీ కూడా అసురుల బారి నుంచి కాపాడి స్వర్గలోకాన్ని మళ్ళీ తిరిగి దేవీ దేవతలకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు దేవీ దేవతలందరూ కూడా ముచుకుందుడిని నీకు కావాల్సిన వరం కోరుకో అని అడుగుతారు. ముచుకుందుడు కోరుకోవడానికంటే ముందే దేవీ దేవతలు ఒక మాట చెప్పేస్తారు. ముక్తి తప్ప ఏదైనా అడుగు అని అంటారు. అంటే ముచుకుందుడికి దేవీ దేవతలు ముక్తి ఇవ్వలేరు అనేటువంటి విషయం ఆ సందర్భంలో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. కానీ గజేంద్రుడిని చూడండి. గజేంద్రుడు 6వ స్కందంలోనే వస్తుంది. గజేంద్రుడు తను చేసినటువంటి ప్రార్థనలో ఎవరిని ఉద్దేశించి చేయలేదు. పేరు పెట్టి ఫలానా వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అని అనలేదు. తను యాక్చువల్గా ముసలి బారిన పడ్డారు. ముసలి తన కాళ్ళని గట్టిగా పట్టుకుని ఉంది. ఆ నీళ్లలో నుంచి బయటికి రాలేకపోతున్నారు. అలాంటి సందర్భంలో ఆ ముసలి యొక్క పట్టు నుంచి విడిపించుకోవాలి, తను తాను రక్షించుకోవాలి అంటే ఎవరు రక్షించగలరు అని చెప్పేసి తను ఒక గొప్ప ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ఆ కొలనులో ఉన్నటువంటి ఒక తామర పుష్పాన్ని తీసి భగవంతుడికి అర్పిస్తూ, ఎవరైతే ఈ సమస్త సృష్టికి కూడా, సమస్త విశ్వానికి కూడా సృష్టి స్థితి లయకారకులో వాళ్ళకి నేను అర్పిస్తున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎవరైతే గుణాతీతులో వాళ్ళకి నేను అర్పిస్తున్నాను అని చెప్పారు. ఎవరైతే గుణ ప్రభావంలో లేరో వాళ్ళకి నేను అర్పిస్తున్నాను అని చెప్పారు తన ప్రార్థనలో. ఎవరినైతే దేవీ దేవతలు సైతం అర్థం చేసుకోలేరో వాళ్ళకి నేను అర్పిస్తున్నాను ఈ పద్మాన్ని అని చెప్పారు. అప్పుడు ఎవరు అని పేరు పెట్టి చెప్పపోయినప్పుడు దేవీ దేవతలు అందరూ కూడా నాకు ఉద్దేశించింది అనుకుని వాళ్ళందరూ వచ్చేసి గజేంద్రుడిని రక్షించలేదు. అప్పుడు వైకుంఠ లోకంలో నుంచి విష్ణువు గరుడు మీద వచ్చి గజేంద్రుడిని రక్షించడం అనేటువంటి జరిగింది. అంటే గజేంద్రుడు ఫలానా వాళ్ళు అని పేరు పెట్టి ప్రార్థన చేయకపోయినా ఫలానా వాళ్ళ యొక్క గుణగణాలను కీర్తిస్తూ ప్రార్థన చేశాడు. ఆ ఫలానా గుణగణాలు ఏవైతే ఉన్నాయో ఎవరికి వర్తిస్తాయి అని అంటే అవి ఆ గుణగణాలు కేవలం శ్రీకృష్ణ భగవానుడికి వర్తిస్తాయి. అందుకనే స్వయంగా కృష్ణుడే ఇక్కడికి రావడము, గజేంద్రుడిని రక్షించడము అనేటువంటిది జరిగింది. అంటే
గుణాతీతమైనటువంటి వాళ్ళు ఈ భౌతిక సృష్టిలో ఎవరూ లేరు. గుణాతీతమైనటువంటి వాళ్ళు కేవలం కృష్ణ భగవానుడు మాత్రమే. అలాంటి కృష్ణ భగవానుడికి మాత్రమే మనము శరణు పొందితే మనము కూడా గుణాతీతం అవ్వగలుగుతాం. అందుకని కృష్ణుడు తర్వాత శ్లోకంలో దైవీహేష గుణమయి మమమాయా దురత్యయ అనేటువంటి విషయం. అంటే దైవీహేష గుణమయి మమమాయా దురత్యయ అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఏదైతే మాయ ప్రభావంలో మనం ఉన్నామో ఆ మాయ ఎవరిదంట? ఆ మాయ కృష్ణుడిది. కృష్ణుడు ఏం చెప్తున్నారు? నా మాయ అని చెప్తున్నారు, మమ మాయ అని చెప్తున్నారు. ఈ మాయ దైవీ సంపత్తిని కలిగి ఉంది. అంటే ఈ మాయ దివ్యమైనది అనేటువంటి విషయం చెప్తారు. దైవీహేష గుణమయి మమ మాయ దురత్యయ. అంటే దివ్యమైనటువంటి ఈ యొక్క నా మాయని దాటడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయము అని చెప్తున్నారు. అంటే ఏ మాయ అయితే మనల్ని అసురులుగా మార్చేస్తుందో, ఏ మాయ అయితే మనల్ని కృష్ణుడి దగ్గరికి చేర్చదో ఆ మాయ దివ్యమైనటువంటి మాయ అని చెప్తున్నారు. అది ఎలా సాధ్యం? మనల్ని అసురులుగా మార్చేటువంటిది, మనల్ని గుణప్రభావంలో ఉంచేటువంటిది, మనల్ని భగవంతుడి దగ్గరికి చేర్చనటువంటిది దివ్యమైనది ఎలా అవుతుంది? ఎలా అంటే దివ్యమైనటువంటి దైవీ మాయ భగవంతుడి యొక్క ఛాయాశక్తి. ఈ భౌతిక మాయ అంటే దుర్గాదేవి. ఈ దుర్గాదేవి భగవంతుడి యొక్క ఛాయాశక్తి. ఇది మనకి బ్రహ్మ సంహితలో స్వయంగా బ్రహ్మదేవుడే తెలియచేశాడు. అంటే ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మన ఛాయ కూడా ఉంటుంది. ఈ మన ఛాయ ఏదైతే ఉందో ఈ ఛాయ మనల్ని అనుసరిస్తూ ఉంటుంది. మనం ఏం చెప్తే అది చేస్తుంది, ఎలా చేస్తే అలా చేస్తుంది. మనం చెయ్యి ఎటు ఊపితే అటు ఊపుతుంది, కాలు ఎటు ఊపితే అటు ఊపుతుంది. ఛాయ కూడా, ఛాయకి ఏమి స్వతంత్రం లేదు. కానీ ఈ స్వతంత్రం లేనటువంటి ఛాయ ఏం చేస్తుంది? మనం ఏం చెప్తే అది చేస్తుంది. కాబట్టి ఛాయ మనకి సర్వెంట్. అలానే ఛాయాశక్తి అయినటువంటి ఈ దుర్గాదేవి కృష్ణుడి యొక్క సేవకురాలు. అందుకని కృష్ణుడు ఇక్కడ ఈ దైవీహేష గుణమయ్యి మమ మాయ దురత్యయ, నా సేవకురాలైనటువంటి ఈ మాయ దురత్యయ. ఇలాంటి మాయని దాటడము అనేటువంటిది అతి కష్టతరమైనటువంటి విషయము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఈ దుర్గాదేవి కృష్ణుడు ఆజ్ఞ ప్రకారంగా మనల్ని అసురులుగా మార్చేస్తుంది. దుర్గాదేవి డ్యూటీయే మనల్ని అసురులుగా మార్చేయడం. ఇదేంటండి ఇలా చేస్తుంది, ఎందుకు ఇలా చేస్తుంది అని మనం అందరం అనుకోవచ్చు. ఇప్పుడు మీరందరూ కూడా తల్లిదండ్రులుగా మీ పిల్లలని వాళ్ళు చదువుకుంటున్నటువంటి చదువులో ఫస్ట్ ర్యాంక్ రావాలి, మంచిగా పాస్ అవ్వాలి, మంచి ఉద్యోగం రావాలి అని కోరుకుంటున్నారు అనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? మీరు ఒక స్కూల్కి పంపిస్తారు, ట్యూషన్స్ పెట్టిస్తారు, ఒక టీచర్ని పెడతారు. టీచర్ని పెట్టి ఆ టీచర్ ద్వారా నువ్వు చదువుకో, బాగా క్రమశిక్షణ పెంచుకో, మంచిగా మార్కులు వచ్చే విధంగా చదువుకో, మంచిగా నువ్వు చదువుకున్నటువంటి చదువులో ఉత్తీర్ణుడు అవ్వు అనేటువంటి విషయాన్ని మనము మన పిల్లలకి చెప్పి స్కూల్కి పంపించడం, ట్యూషన్కి పంపించడం చేస్తాం. స్కూల్కి ట్యూషన్కి పంపిస్తే టీచర్లు ఏం చేస్తారు? టీచర్లు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. టీచర్లు క్రమశిక్షణతోటి వాడికి విద్యను నేర్పుతారు. అవసరమైతే పనిష్ చేస్తారు, కొడతారు. ఏ విధంగా అయితే దుర్గాదేవి త్రిశూలంతో పొడుస్తుందో, త్రిశూలం అంటే ఏంటండి? 3 శూలాలు ఉంటాయి. ఆ 3 శూలాలు ఏమిటి? ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆదిదైవిక క్లేశాలను మనకి ఇస్తుంది. ఓకే, అంటే ప్రతి వ్యక్తి వెళ్ళి దుర్గాదేవి ఒడిలో కూర్చుంటే దుర్గాదేవి త్రిశూలంతో మన గుండెల్లో పొడుస్తుంది. ఈ 3 రకాల క్లేశాలని మనకి ఇచ్చేస్తుంది అనమాట దుర్గాదేవి. అదే దుర్గాదేవి యొక్క డ్యూటీ. ఏ విధంగా అయితే ఒక స్టూడెంట్ని ఒక టీచర్ ఏ విధంగా ఉత్తీర్ణుడు అవడం కోసం శిక్షణ ఇస్తూ, ఆ శిక్షణలో భాగంగా ఏ విధంగా అయితే తనకి పరీక్షలు పెడతాడో, ఏ విధంగా అయితే దాన్ని పరీక్షల్లో పాస్ అవ్వకపోతే పనిష్ చేస్తాడో, ఆ విధంగా దుర్గాదేవి కూడా మనకి పరీక్షలు పెడుతుంది, మనల్ని పాస్ అయ్యేలా చేస్తుంది, శిక్షణ ఇస్తుంది. అందుకనే దుర్గాదేవి దివ్యమైనది. కృష్ణుని ఆజ్ఞ మేరకు దుర్గాదేవి అలా చేస్తుంది. అయితే మనకి ఎగ్జామ్ పెట్టినటువంటి మన గురువు మనకి ఎగ్జామ్ పెడుతూ మనకి క్వశ్చన్లు ఇస్తాడు. ఎగ్జామ్లో క్వశ్చన్లు ఇస్తాడు. ఒక్కొక్క క్వశ్చన్కి మల్టిపుల్ చాయిస్ ఆన్సర్లు ఉంటాయి. ఒక 4 రకాల ఆప్షన్స్ ఇస్తారు. ఈ 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ రైట్ అవుతుంది, 3 ఆప్షన్లు తప్పు ఉంటాయి. అంటే టీచర్ కావాలని తప్పు ఆన్సర్లు కూడా ఇస్తాడు, మనం తప్పు పెట్టాలి అని. ఇప్పుడు చూస్ చేసుకోవాల్సింది మనం, ఏది రైట్ ఏది తప్పు అనేటువంటిది చూస్ చేసుకోవాల్సింది మనం. అయితే
సరి అయినది ఏమిటి అని చూస్ చేసుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఆల్రెడీ ఆ టీచర్ ఇచ్చింది మనకి. ఆ ఇచ్చినటువంటి జ్ఞానంతో మనకు ఉన్నటువంటి చాయిస్ లో మనం ఏది పెడతామో ఆ చాయిస్ లో అనేటువంటిదే మనల్ని ఆ పరీక్షలో పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేటువంటిది నిర్ధారిస్తుంది. అంటే దుర్గాదేవి ఇది పెట్టు, ఇది పెడితే నీది రైట్ అవుతుంది, పైన కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడికి టిక్కు పెట్టు అప్పుడు రైట్ అవుతుంది అని దుర్గాదేవి చెప్పదు. దుర్గాదేవి కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తుంది. ఆప్షన్ మంది. ఒక పక్క ఇంద్రియ భోగం, ఒక పక్క తెల్ల కళ్ళజోడు, ఒక పక్క ఎర్ర కళ్ళజోడు, పచ్చ కళ్ళజోడు, గ్రీన్ కళ్ళజోడు అన్నీ ఉన్నాయి. ఏ కళ్ళజోడు పెట్టుకోవాలి అనేది మన చాయిస్. అంతేకాని మాయ మనకి ఆప్షన్ ఇస్తుంది, మాయ పరీక్ష పెడుతుంది, మాయ మనల్ని అందరినీ కూడా ట్రైనింగ్ చేస్తుంది. ఈ పరీక్షలో పాస్ అవ్వడానికి అవసరమైనటువంటి ట్రైనింగ్ మాయ మనకి చేస్తుంది. ఈ విధంగా ఎప్పుడైతే మనం ఈ మాయ ప్రభావం నుంచి బయటకు వస్తామంటే మన చాయిస్ కరెక్ట్ గా ఉంటుందో, ఏమిటి ఆ చాయిస్? దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ. సో ఎవరైతే కృష్ణుడిని శరణు పొందుతారో వాళ్ళు సరైనటువంటి ఆప్షన్ ఎంచుకున్నట్టు మాయ పెట్టినటువంటి పరీక్షల్లో. అందుకనే మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. అంటే నన్ను శరణు పొందినటువంటి వారు సులభముగా ఈ మాయని దాటగలరు. తరంతితే, మాయామేతాం తరంతితే అంటే ఈ మాయని దాటటం సులభము ఎప్పుడవుతుంది అని అంటే నన్ను శరణు పొందితే సులభమవుతుంది. అంటే మనం ఈ ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి అని అంటే మనం చూస్ చేసుకోవాల్సింది కృష్ణుడికి శరణాగతులం అవ్వాలి. ఎప్పుడైతే మనం కృష్ణుడికి శరణాగతులం అవుతామో ఇంతకు ముందు చెప్పినటువంటి మాయ ప్రభావం ఏదైతే ఉందో ఈ మాయ ప్రభావంలో నుంచి మనం బయటపడతాం. దేవతలు కూడా బయటపడలేకపోయారు. దేవతల సైతము కూడా మేము సత్వగుణ ప్రభావంలో ఉన్నాము, మేము కూడా భగవంతుని అర్థం చేసుకోలేకపోతున్నాము. ఈ యమరాజే స్వయంగా చెప్పారు. మరి మనం ఎవరిని ఆశ్రయించాలి? అలాంటప్పుడు దేవతలను ఆశ్రయిస్తే దేవతలే కష్టపడుతున్నారు ఏ విధంగా కృష్ణుని తెలుసుకోవాలి అని. సో కాబట్టి మనం ఆశ్రయించాల్సింది కృష్ణుణ్ణి. ఎప్పుడైతే మనం కృష్ణుణ్ణి ఆశ్రయిస్తామో మనము స్వయంగా భగవద్ధామానికి వెళ్ళగలం. మరి కృష్ణుడు గుణాతీతుడు, అందుకనే కృష్ణుడిని ఆశ్రయించాలి అనేటువంటి విషయం మనం అర్థం చేసుకున్నాం. కృష్ణుడు గుణాతీతుడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవడానికి 18వ అధ్యాయంలో 40వ శ్లోకంలో శ్రీకృష్ణుడు తెలియజేశారు. ప్రకృతిజన్య త్రిగుణముల నుండి విడివడి ఉన్నటువంటి జీవుడు భూలోకమున కాని ఊర్ధ్వలోకమున కాని దేవతల యందు కాని ఎవ్వరూ లేరు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే స్వయంగా కృష్ణుడే 18వ అధ్యాయంలో డిక్లేర్ చేసేశారు. త్రిగుణాల గురించి మాట్లాడిన తర్వాత ఈ త్రిగుణాలను జయించినటువంటి వారు భూలోకంలో లేరు, ఊర్ధ్వలోకంలో లేరు, దేవతల లోకంలో కూడా ఎవరు లేరు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఓకే, మరి ఎవరు త్రిగుణాలను జయించినటువంటి వాడు? ఎవరు త్రిగుణాలను జయించినటువంటి వాడు? ఎక్కడ ఉన్నాడు త్రిగుణానికి జయించినటువంటి వాడు అంటే మనకి 13వ అధ్యాయంలో ఒక విషయం చెప్పారు. సర్వేంద్రియములకు మూలాధారుడు అయినటువంటి వాడు, ఇంద్రియ రహితుడు, అతడు సర్వజీవులను పోషించువాడైనను ఆసక్తి లేనటువంటి వాడు, అతడు ప్రకృతి త్రిగుణములకు అతీతుడు. అలాంటి వాడు ప్రభువై ఉన్నాడు. అది అంటే గుణాతీతమైనటువంటి వ్యక్తికి మనము ప్రభువుగా భావించాలి. అలాంటి వ్యక్తిని ప్రభువుగా భావించడం అంటే అలాంటి వ్యక్తి యొక్క శరణులో మనం అందరం కూడా ఉండాలి. అప్పుడు మనం కూడా గుణాతీతులం అవ్వగలుగుతాం. అందుకనే కృష్ణుడు 9వ అధ్యాయము 32వ శ్లోకంలో నా శరణు వచ్చువాడు, ఇంతకు ముందు శ్లోకంలో గుణాతీతమైనటువంటి వాడు ఎవరు? ఆయన అందరికీ ప్రభువు అనేటువంటి విషయం చెప్పి ఆ ప్రభువును ఆశ్రయించమని చెప్పి ఆ తర్వాత నా శరణు వచ్చిన వాడు అధమ జన్ములైనటువంటి స్త్రీలైనా సరే, వైశ్యులైనా సరే, శూద్రులైనా సరే పరమగతిని పొందగలరు. అంటే కృష్ణుడు క్లియర్ గా భగవద్గీతలో కంక్లూజన్ చెప్తున్నారు. ఇంకా 18వ అధ్యాయంలో చూస్తే ఇంకా ఫైనల్ కంక్లూజన్ చూస్తే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే శరణు అనేటువంటిది ఎవరిని పొందాలి, ఎవరిని పొందితే ఈ దురత్యయమైనటువంటి మాయని జయించగలము అనేటువంటి విషయాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా అర్థం కావాలి. అయితే అసలు శరణు పొందడం అంటే ఏంటి? శరణు ఎలా పొందాలి? శరణు పొందడము అనేటువంటి విషయానికి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే శరణు పొందడము అనేటువంటిది 6 రకాలుగా ఉంటుంది. అనుకూలస్య సంకల్ప, ప్రతికూలస్య వర్జనం.
అంటే ఏదైతే కృష్ణ భక్తికి అనుకూలమైందో దానన్నిటినీ స్వీకరించడం, ఏదైతే కృష్ణ భక్తికి ప్రతికూలమైందో వాటన్నిటినీ వదిలేయడం. ఇది 2 రకాలుగా మనం శరణ పొందడం. అంటే కృష్ణ భక్తికి ఇది అవసరము అనుకుంటే దాన్ని వదలకూడదు. దాన్ని మనం వదలకుండా దాన్ని పట్టుకోవాలి. కృష్ణ భక్తికి ఏదైతే అవసరం ఉండదో, ప్రతికూలమైనదో, కృష్ణ భక్తిని ఆపేది ఏమిటో దానిని మరుక్షణమే వదిలేసేయాలి. ఇది కూడా శరణాగతే. శరణాగతిలో 2 లక్షణాలు. సో ఈ 2 లక్షణాలని పాటించకుండానే నేను కృష్ణుడికి శరణాగతున్నయ్యాను అనంటే శరణాగతుని అయినట్టు కాదు. సో మొదటిది ఏమిటి? అనుకూలమైనటువంటి దాన్ని వదిలిపెట్టకూడదు. ప్రతికూలమైనటువంటి దేనైనా సరే మరుక్షణమే వదిలేసేయాలి. ఇది శరణాగతి అనంటే. అంటే ఇప్పుడు ద్రౌపదిని చూస్తే 2 చేతులు పైకెత్తి శరణాగతి అన్నది. అంటే 2 చేతులు పైకెత్తితే మాత్రమే శరణాగతి కాదు. 2 చేతులు జోడించి కృష్ణుడి ముందు నీ అంత గొప్పవాడు లేడు, నేను నీ సేవకుడిని అని చెప్పడం కూడా శరణాగతే. అర్జునుడిలాగా. అర్జునుడు కూడా శరణాగతుడయ్యాడు. 2 చేతులు ఏమి ఎత్తలేదు. 2 చేతులు పైకి ఎత్తలేదు. ద్రౌపదిలాగా. ద్రౌపది 2 చేతులు పైకెత్తింది. అదొక రకమైన శరణాగతి. అర్జునుడు ఏం చేశాడు? కృష్ణుడు చెప్పినట్లు విన్నాడు. అది కూడా శరణాగతే. కాబట్టి ఇక శరణాగతిలో మనకు ఉండాల్సింది ఏమిటి అనంటే భగవంతుడు మనల్ని రక్షిస్తాడు అనేటువంటి పూర్తి విశ్వాసం మనకు ఉండాలి. ఇది కూడా శరణాగతే. ద్రౌపది లాగా. ద్రౌపది ఏం చేసింది? తన ప్రయత్నం తాను చేసింది, తను తాను రక్షించుకోలేను అని అనుకుంది. తన భర్తలను అడిగింది, తన భర్తలు కూడా రక్షించలేరు అని అనుకుంది. ఆ సభలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులందరినీ అడిగింది, వాళ్ళు కూడా రక్షించలేరు అని అనుకుంది. ఇంతమంది ఉన్నటువంటి ఈ సభలో ఎవరూ నన్ను రక్షించలేరు, నన్ను నేను కూడా రక్షించుకోలేను, నన్ను రక్షించగలిగింది కేవలం శ్రీకృష్ణ భగవానుడే అనుకొని తన చీరని పంటితో పట్టుకొని గట్టిగా ఆపాలని చేసినటువంటి ప్రయత్నాన్ని, తన చేతులతో పట్టుకొని గట్టిగా ఆపాలి అని చేసినటువంటి ప్రయత్నాన్ని వదిలేసి 2 చేతులు పైకెత్తేసి. అంటే ఏంటి? ద్రౌపదికి కృష్ణుడి మీద విశ్వాసం ఉంది. ఎప్పుడైతే ఈ విశ్వాసం ఉందో ఈ విశ్వాసం కూడా భగవంతుడికి మన భగవంతుడి పట్ల మన యొక్క శరణాగతి. ఇది 3వ రకమైనటువంటి శరణాగతి. ఇక 4వ రకం, మనము భగవంతుడికి కృతజ్ఞుడుగా ఉండాలి. మనకున్న ప్రతిదీ కూడా భగవంతుడే ఇచ్చారు. మనం పొందినటువంటి ప్రతిదీ కూడా మన మేధస్సు, మన శక్తి, మన సామర్థ్యం, మన కుటుంబం, మన ఐశ్వర్యం అన్నీ కూడా మనకి భగవంతుడే ఇచ్చారు. అలాంటి భగవంతుడికి నేను రుణపడి ఉన్నాను. అలాంటి భగవంతుడికి నేను ఎంతో రుణపడి ఉన్నాను అనేటువంటి భావన కూడా భగవంతుడి ఎడ శరణాగతే. ఇది 4వ విధానం. శరణాగతిలో 4వ విధానం. ఇక ఇదంతా నాకు భగవంతుడు ఇచ్చారు, ఇదంతా భగవంతుడికే చెందింది. కాబట్టి ఉన్నదంతా నేను భగవంతుడి సేవలో ఉపయోగించాలి. నా తెలివితేటల్ని, నా శక్తిని, నా సామర్థ్యాన్ని, నా ఐశ్వర్యాన్ని, నాకున్నటువంటి అన్నిటినీ కూడా నేను భగవంతుడి సేవలోనే ఉపయోగించాలి. అదే సరి అయినటువంటి విధానం. భౌతికమైన ప్రతిదీ కూడా భగవంతుడికే ఉపయోగించాలి అని అనుకోవడం ఏదైతే ఉందో అది కూడా శరణాగతి. కృష్ణుడు ఎందుకు వస్తారు? ధర్మాన్ని స్థాపించడం కోసం వస్తారు. మరి ద్వాపరయుగంలో కృష్ణుడు ఇచ్చినప్పుడు ధర్మరాజును స్థాపించారు. ధర్మరాజు ఎవరు? ధర్మరాజు ధర్మానికి ప్రతీక. యమధర్మరాజు పుత్రుడు. యమధర్మరాజు పుత్రుడు ధర్మానికి ప్రతీక. అంటే కృష్ణుడు వచ్చింది ధర్మాన్ని స్థాపించడం అంటే ధర్మరాజుని స్థాపించడం, ఒక ప్రపంచ చక్రవర్తిగా స్థాపించడం. మరి అలాంటి ధర్మరాజు ఏం చేశారు? అలాంటి ధర్మరాజు రాజసూయ యజ్ఞం చేశారు. రాజసూయ యజ్ఞం జనరల్గా ఎందుకు చేస్తారు? రాజసూయ యజ్ఞం జనరల్గా ఎందుకు చేస్తారు అని అంటే ప్రపంచంలో నాకు మించిన చక్రవర్తి ఇంకెవరు లేరు అని చాటి చెప్పుకోవడం కోసం. ఎవరు నన్ను ఎదిరించలేరు అని చాటి చెప్పుకోవడం కోసం. ఎవరైతే ఎదిరిస్తారో వాళ్ళు వచ్చేసి నాతో యుద్ధం చేయాలి, ఒకవేళ మీరు గెలిస్తే మీరు ప్రపంచ చక్రవర్తులు అవుతారు అని పబ్లిక్ గా ఛాలెంజ్ చేయడం. అలాంటి రాజసూయ యజ్ఞాన్ని ధర్మరాజు తనను తాను గొప్పవాడు అని ఈ ప్రపంచానికి చాటడం కోసం చేశాడా? చేయలేదు. అలాంటి రాజసూయ యజ్ఞాన్ని ధర్మరాజు ఎందుకు చేశాడు అని అంటే
కృష్ణుడు సర్వోన్నతమైనటువంటి వాడు, కృష్ణుడి కంటే ఉత్తమమైనటువంటి వాడు ఇంకెవరూ లేరు, అగ్రపూజ కేవలం కృష్ణుడికే చెయ్యాలి అనేటువంటిది నిరూపించడం కోసం ఆయన రాజసూయ యజ్ఞం చేశారు. రాజసూయ యజ్ఞంలో వచ్చినటువంటి రాజులు ప్రపంచంలో నలుమూలల దేవతలు అందరూ వచ్చారు. చివరికి శివుడు, బ్రహ్మ అందరూ వచ్చేసారు. అందరూ ఉన్నటువంటి సభలో రాజసూయ యజ్ఞంలో రాజసూయ యజ్ఞం సక్సెస్ అవ్వాలి అని అంటే అగ్రపూజ చేయాలి. ఎవరు అగ్రమైనటువంటి వాడు, అగ్రగణ్యుడు ఎవరు, ఎవరికి పూజ చేస్తే ఈ రాజసూయ యజ్ఞం సంపన్నమవుతుంది అని అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రహ్మ, దేవతలు, రాజులు అందరూ కూడా ఒకే ఒకళ్ళ పేరు తీసుకొచ్చారు, అది శ్రీకృష్ణుడు అని. అంటే కృష్ణుడు ధర్మరాజుని గొప్పవాడు, ధర్మాన్ని స్థాపిస్తాడు అని కృష్ణుడు ధర్మరాజును అనుకుంటే, ధర్మరాజు కృష్ణుడి కంటే ఉత్తమమైనటువంటి వాడు లేడు అని ప్రపంచానికి నిరూపించారు. ఇది భక్తుడి ఎడ భగవంతుడి యొక్క భావన, భగవంతుడి ఎడ భక్తుడి యొక్క భావన ఇలా ఉంటుంది. సో కాబట్టి ఈ సర్వస్వం భగవానుడిదే, సర్వస్వం భగవాను నుంచి మనం పొందాము అని అనుకోవడం కూడా శరణాగతే. ఏ విధంగా అయితే ధర్మరాజు చేశారో అది. ఆ తర్వాత మనలో ఉన్నటువంటి మిథ్యా గర్వాన్ని వదిలేయాలి. మనందరికీ కూడా మనకున్నదాన్ని చూసుకొని చాలా గర్వంగా ఉన్నాం. ఇది నిజం. బయటికి మనం చెప్పుకున్నా చెప్పుకోకపోయినా, ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా ఎంతో కొంత గర్వం అనేటువంటిది మనలో ఉంది. నేను చేస్తున్నాను, వేరే వాళ్ళు చెయ్యట్లేదు. నేను భక్తిలో ఉన్నాను, వేరే వాళ్ళు భక్తిలో లేరు. నేను 4 మాలలు తీసుకున్నాను, వేరే వాళ్ళు 4 మాలలు తీసుకోలేదు. నేను 16 మాలలు తీసుకున్నాను, వేరే వాళ్ళు 16 మాలలు తీసుకోలేదు. ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలే అయినా కానీ అందులో కూడా కొంచెం గర్వం. ఈ గర్వాన్ని కూడా వదిలేసేయాలి. ఎప్పుడైతే మనం ఈ గర్వాన్ని కూడా వదిలేసి కృష్ణుడికి శరణాగతులు, ఈ గర్వాన్ని వదిలేయడం కూడా కృష్ణుడికి శరణాగతే. కొంతమంది అనుకోవచ్చు, నేను గొప్పవాణ్ణి, నాకు గురువు గారు దీక్ష ఇచ్చారు కాబట్టి నేను గొప్పవాణ్ణి, లేదంటే నేను నలుగురికి సమాధానం చెప్తున్నాను కాబట్టి నేను గొప్పవాణ్ణి, నలుగురు నన్ను గౌరవిస్తున్నారు కాబట్టి నేను గొప్పవాణ్ణి. ఇది సత్వగుణంలో ఉండడమే అయినప్పటికీ, సత్వగుణంలో ఉన్నా కానీ మనలో ఉన్నటువంటి ఈ కొంచెం గర్వం ఏదైతే ఉందో, ఈ గర్వం మనల్ని భగవంతుడి నుంచి చాలా దూరం చేస్తుంది. ఇలాంటి దూరాన్ని దగ్గర చేసుకోవాలి అని అంటే మనలో ఉన్నటువంటి గర్వాన్ని కూడా వదిలిపెట్టాలి. ఈ విధంగా 6 రకాలుగా మనం కృష్ణుడికి శరణాగతులం అవ్వచ్చు. ఒకటి, అనుకూలమైనటువంటి ప్రతిదీ కూడా భగవంతుడి కోసం వదిలిపెట్టకూడదు, ప్రతికూలమైనటువంటి ప్రతిదీ కూడా వదిలిపెట్టాలి. అది సాంగత్యమైనా వదిలిపెట్టాలి, భౌతికమైనటువంటి వస్తువైనా వదిలిపెట్టాలి. అందుకని మనం కాశీకి పోతే ఏదో ఒకటి వదిలేస్తాం. ఎందుకు వదిలేస్తాం? మనం కాశీకి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి. ఎందుకంటే ఈ పలానా వస్తువు నన్ను వ్యసనపరుడుగా మారుస్తుంది, ఈ వస్తువు వల్ల నేను వ్యసనానికి గురి అవుతున్నాను, ఈ వ్యసనం నుంచి నేను బయటపడాలి అని అంటే ఈ వస్తువుని నేను వదిలేసేయాలి అని చెప్పేసి మనం కాశీకి వెళ్ళి ఆ వస్తువుని వదిలేస్తాం. అంతేగాని మనకు నచ్చని వదిలేయడం కాదు, ఏ కాకరగాయో కేకరగాయో వదిలేయడం కాదు. మనకు నచ్చని వదిలేయకూడదు. ఏదైతే మనల్ని బానిసగా మారుస్తుందో అది వదిలేయాలి. అంటే ప్రతికూలమైనది, ఆధ్యాత్మిక పురోగతికి ప్రతికూలమైనటువంటి దాన్ని వదిలేసేయాలి. అది కూడా భగవంతుడికి శరణాగతి. ఇది రెండవది. మూడవది, భగవంతుడి మీద శ్రద్ధ, భగవంతుడి మీద నమ్మకం, భగవంతుడు మన రక్షకుడు అని నమ్మడం. ఇది కూడా శరణాగతే. ఏ విధంగా అయితే ద్రౌపది చేసిందో, ఏ విధంగా అయితే అర్జునుడు కూడా చూడండి శరణాగతుడు అయ్యాడు, గురువుగా భావించాడు. కార్పణ్యదోషోపహతస్వభ. సో ఈ శ్లోకంలో కృష్ణుడిని గురించి అర్జునుడు మాట్లాడుతూ, నేను నీకు శరణాగతుడిని అవుతున్నాను, నా హితాహితాలు నువ్వే తెలియచేయి అనేటువంటి విషయం చెప్పాడు. అంటే నువ్వే నాకు ఏది హితము అనేటువంటిది నిర్ధారించగలవు. నాకు ఏది హితము అనేటువంటి విషయాన్ని నాకు తెలియదు, నాకు ఏది హితము అనేటువంటి విషయం నీకు మాత్రమే తెలుసు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. కాబట్టి కృష్ణుణ్ణి మనందరి యొక్క రక్షకుడు అనేటువంటి ఒక విషయాన్ని, మనందరి యొక్క శ్రేయోభిలాషి అనేటువంటి విషయాన్ని మనం నమ్మడం కూడా మనము కృష్ణుడి ఎడ శరణాగతి చూపించినట్లే. తర్వాత కృష్ణుడి ఎడ మనకి ఏముండాలి? కృష్ణుడి గ్రాటిట్యూడ్, అంటే కృష్ణుడే మనకంతా ఇచ్చారు అనేటువంటి ఒక భావంలో ఉండాలి. కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత ఉండడం కూడా, కృష్ణుడి పట్ల కృతజ్ఞతను కలిగి ఉండడం కూడా మనము కృష్ణుడి ఎడ శరణాగతిని పొందినట్టు.
ఇక మొత్తం కృష్ణుడికే సంబంధించింది, ఏది నాది కాదు, నాది అనుకునేటువంటిది ఏది నాది కాదు అని భావన రావడం కూడా కృష్ణుడి ఎడ శరణాగతి. ఇక మనలో ఉన్నటువంటి మిథ్యా గర్వాన్ని తొలగించుకోవడం కూడా కృష్ణుడి ఎడ శరణాగతి. ఈ విధంగా 6 రకాలుగా కృష్ణుడి ఎడ శరణాగతి పొందవచ్చు అని హరిభక్తి విలాస్ అనేటువంటి గ్రంథంలో మనకి తెలియజేయడం జరిగింది. హరిభక్తి విలాస్లో మనకి ఇది చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఈ 6 నియమాలని పాటిస్తే ఈ 6 విధాలుగా మనము కృష్ణుడికి శరణాగతులం అవడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మనము గుణాతీతులం అవుతాం. ఎప్పుడైతే మనం గుణాతీతులం అవుతామో దైవీ మాయ ఏదైతే ఉందో ఈ దైవీ మాయ నుంచి మనం తప్పించుకోవడానికి సాధ్యమవుతుంది. దుర్గాదేవి ఒడిలో నుంచి బయటికి రావడం సాధ్యమవుతుంది. లేదు అని అంటే దుర్గాదేవి త్రిశూలంతో పొడుస్తూ ఉంటుంది మనల్ని. 3 శూలాలు మన గుండెల్లో పొడుచుకుంటే ఏమవుతుంది? మనము ఈ భౌతిక విషయంలోనే మళ్ళీ జన్మలు తీసుకొని ఒకసారి ఆది భౌతిక, ఒకసారి ఆది ఆధ్యాత్మిక, ఒకసారి ఆది దైవిక కష్టాలను ఎదుర్కొంటూ అనేక జన్మలు తీసుకుని అనేక శరీరాలతో తిరుగుతూ ఉంటాం. అంటే భగవంతుడు మన తండ్రి లాంటి వాడు. దుర్గాదేవి భగవంతుడు నియమించినటువంటి టీచర్. ఇప్పుడు కృష్ణుడు మన తండ్రి మనల్ని టీచర్ అండర్లో ఒక శిక్షణలో పెట్టాడు. టీచర్ డ్యూటీ ఏమిటి అని అంటే మనం ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. అందుకనే మనకి అన్ని కూడా బ్యాడ్ ఆప్షన్స్, రైట్ ఆప్షన్స్ కాదు, రాంగ్ ఆప్షన్స్ ఇచ్చి ఎలిమినేట్ చేయించి రైట్ ఆప్షన్ ఏదో ఎన్నుకునేలాగా మనకి దుర్గాదేవి చేస్తుంది. సో ఈ విధంగా ప్రకృతి మాయ నుంచి బయటపడాలి, శరణాగతులం అవ్వాలి. ఇది మనం ఈ రోజు తెలుసుకున్నటువంటి 2. ఎవరెవరు ప్రకృతి యొక్క మాయ ప్రభావంలో లేరు అంటే ఎవరూ లేరు ఈ భౌతిక ప్రకృతిలో అనేటువంటి విషయాన్ని మనకి 13వ శ్లోకంలో తెలుసుకున్నాం. 14వ శ్లోకంలో శరణాగతులమైనప్పుడు మనము కృష్ణుడికి శరణాగతులమైనప్పుడు మనము ఈ మాయ ప్రభావం నుంచి బయటపడతాము అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఏ విధంగా అయితే మనము ఒక తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, చాలా మిత్రుడు, ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు, చాలా వెల్ సెటిల్డ్ ఐఏఎస్ అధికారి అయిపోయాడు అనుకోండి. మనం ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాం కలవడానికి. గేట్ ఓపెన్ చేయగానే ఆ ఐఏఎస్ ఆఫీసరు పెంచుకుంటున్నటువంటి ఒక పెద్ద కుక్క అది భౌమని ఎగురుతూ మన మీద పడుతుంది. ఎందుకంటే పెద్ద వాళ్ళ ఇళ్లలో గేట్ల దగ్గర కుక్కలు ఉంటాయి, మనల్ని లోపలికి రానియవు. సో ఈ కుక్కలు ఏం చేస్తాయంటే మనల్ని లోపలికి రానియకుండా తను చేయాల్సినటువంటి ప్రతి ప్రయత్నం చేస్తుంది. మనము కుక్కని ఆపాలి అనేటువంటి ప్రయత్నం ఎంత చేస్తే అంత ఎక్కువగా మన మీద ఎగురుతుంది. కర్ర తీసుకొని కొట్టామనుకోండి, కుక్క ఏం చేస్తుంది? మనల్ని కరిచేస్తుంది. అప్పటిదాకా అరుస్తుంది, ఆ తర్వాత కరిచేస్తుంది. మరి ఆ కుక్కను ఆపడం ఎలా? ఆ కుక్కను ఆపాలంటే ఆ కుక్క యజమాని ఎవరున్నారో ఆయన పిలవాలి. పిలిస్తే నేను నీ ఫ్రెండ్ని, చాలా సంవత్సరాలైంది నిన్ను కలవక, నిన్ను చూడడానికి వచ్చాను, నీతో మాట్లాడడానికి వచ్చాను అని బయట నుంచి లోపల ఉన్నటువంటి మన మిత్రుడికి కేక వేస్తే లోపల ఉన్నటువంటి మిత్రుడు ఏ టామీ వెనక్కి వచ్చాయి అంటాడు. అప్పుడు ఏం చేస్తుంది ఆ కుక్క? వెంటనే వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కి వెళ్ళి మనల్ని చూసి తోక ఊపుతుంది. ఎందుకంటే యజమానికి మిత్రులము అనేటువంటి విషయం తెలుసుకుంది కాబట్టి మనల్ని చూసి తోక ఊపుతుంది. ఇది కుక్కను కంట్రోల్ చేసే విధానం. అలానే మనం కూడా యజమానికి శరణాగతులం అవ్వాలి. యజమాని అండర్లోకి రావాలి. యజమాని చెప్తే మాయ వింటుంది. మాయకి యజమాని కృష్ణుడు. కాబట్టి కృష్ణుడు శరణాగతులం అవ్వకుండగా, కృష్ణుడి సహాయం లేకుండగా, కృష్ణుడికి భక్తులు అవ్వకుండగా ఈ భౌతిక ప్రకృతి అనబడేటువంటి ఈ మాయ నుంచి మనం బయటపడటము అనేటువంటిది సాధ్యం కాదు. సో ఈ విధంగా భౌతిక ప్రకృతి నుంచి బయటపడి శరణాగతులు అవ్వాలి. సో ఈ రోజు ఈ శ్లోకం యొక్క వివరణ ఇది. ఇక రాబోయే శ్లోకాలలో కృష్ణుడు ఎవరు నాకు శరణాగతులు అవరు, ఎవరు నాకు శరణాగతులు అవుతారు, ఎవరు నాకు శరణాగతులు అవ్వకుండా వేరే ఎవరికో శరణాగతులు అవుతారు అనేటువంటి విషయం గురించి మనకు పూర్తిగా వివరించబోతుంది. అంటే శరణాగతికి సంబంధించి నెక్స్ట్ చాప్టర్ లో నెక్స్ట్ ఒక విభాగం మొత్తం కూడా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఎలాంటి నలుగురు నాకు శరణాగతులు ఎవరు, ఎలాంటి నలుగురు నాకు శరణాగతులు అవుతారు, ఇక నాకు శరణాగతులు అవన వాళ్ళు, నాకు శరణాగతులు అయిన వారి గురించి చెప్పాను. ఇక ఎవరో దేవీ దేవతలకి, లేకపోతే ఎవరో మనుషులకి, ఎవరో జంతువులకి శరణాగతులు అయ్యే వాళ్ళ పరిస్థితి గురించి కూడా నేను తెలియజేస్తాను అని. ఇక తరువాత విభాగంలో మనకి అనేక రకాలైనటువంటి శరణాగతులు పొందినటువంటి వ్యక్తుల గురించి మనకి తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. అది మనము రేపటి నుంచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, హరే కృష్ణ యోగమాయ ప్రభుజీ. మహామాయ అంటే రెండు దుర్గామాతనేనా ప్రభుజీ? కాదు మాతాజీ, యోగమాయ వేరు, మహామాయ వేరు. మహామాయ అంటే భగవంతుడి యొక్క భౌతిక శక్తి, యోగమాయ అంటే భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి. యోగమాయ మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది, మహామాయ మనల్ని భగవంతుడి నుంచి దూరంగా తీసుకెళ్తుంది. దుర్గాదేవి మహామాయ, యోగమాయ సుభద్ర. ఓకే, అందుకనే అర్జునుడు కృష్ణుడికి దగ్గరగా ఎలా వెళ్ళాడు? సుభద్రను వివాహం చేసుకున్నారు కాబట్టి. ఓకే, సుభద్రను వివాహం చేసుకున్నటువంటి అర్జునుడు కృష్ణుడికి చాలా అతి సమీపంలో ఉన్నారు. ఓకే, కృష్ణుడికి చాలా అతి సన్నిహితుడుగా ఉన్నారు. అలానే యోగమాయ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కృష్ణుడికి సేవ చేస్తారు, భక్తులుగా ఉంటారు. అదే మహామాయ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే భౌతికమాయ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు కృష్ణుడికి దూరంగా వెళ్తారు, కృష్ణుడికి సేవ చేయరు, కృష్ణుని దేవాది దేవుడు అని ఒప్పుకోరు. అందుకనే బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యోగమాయ ప్రభావంలో ఉన్నారు. యశోద, నంద మహారాజ్, గోపికలు, గోపబాలురు వీళ్ళందరూ కూడా యోగమాయ ప్రభావంలో ఉన్నారు. అందుకని కృష్ణుడికి అతి సమీపంలో ఉండి కృష్ణుడి కేంద్రంగా వాళ్ళు కర్మలన్నీ చేశారు. కృష్ణుడే దేవాది దేవుడు అనేటువంటి విషయం తెలియకపోయినా ఆ మాయ, ఆ యోగమాయ ప్రభావం ఏం చేస్తుందంటే మనల్ని కృష్ణుడికి దేవాది దేవుడు అని తెలియకపోయినా కానీ కృష్ణుడికి శరణాగతులు అయ్యేలా చేస్తుంది. అంటే మనలో కొంచెం శ్రద్ధ తక్కువ ఉన్నా కానీ మనం కృష్ణుడికి శరణాగతులం అయ్యేలా చేస్తుంది యోగమాయ ప్రభావం. మనం అందరం కూడా యోగమాయ ప్రభావంలోకి రావాలి, మహామాయ ప్రభావం నుంచి బయటకు రావాలి. ఓకే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అదే యోగమాయ పూజించాలంటే సుభద్ర మాతను పూజించుకోవాలి. అవును. హరే కృష్ణ ప్రభుజీ. ఈ రోజు మేము శరణాగతి అంటే 6 రకాలుగా ఉంటుందని మీరు చెప్పిన ప్రతి ఎగ్జాంపుల్ ద్వారా మేము బాగా తెలుసుకోగలిగాం ప్రభుజీ. అది వరకు మాకు శరణాగతి అంటే 6 రకాలుగా ఉంటుందనే సంగతి కూడా తెలియదు ప్రభుజీ. మీరు అన్నట్టుగా ఈ రోజు కొత్త కోణంలో మీరు చెప్పినట్టుగా ఇప్పటి వరకు కూడా మేము అనుకుంది అంటే ధర్మరాజు రాజసూయ యాగం చేశాడంటే తనని తను చక్రవర్తిగా ప్రకటించుకోవడం కోసం రాజసూయ యాగం చేశాడు అని ఆ భావనలో ఉన్నాం. కానీ కృష్ణ భగవానుడే ఆయనే దేవాది దేవుడు, ఆయనను మించిన వారు లేరు అని తెలియజేయడం కోసం అక్కడ సభలో ఆ విషయం తెలియజేయడం కోసం తను రాజసూయ యాగం చేశారనేటువంటి కొత్త కోణంలో మాకు ఈ రోజు తెలుసుకోగలిగాం ప్రభుజీ. ప్రభుజీ ఇంకా మీరు చెప్పారు కదా ప్రభుజీ, ఆ శరణాగతి అనేది 6 రకాలుగా ఉండాలని. అది ఎవరికి వాళ్ళం గమనించుకుంటే మనం ఎంతవరకు ఇంకా ముందుకు వెళ్ళాలి అనేది మాకు తెలిసే విధంగా మీరు తెలియపరిచారు ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ. ఇది మనకి భక్తి హరిభక్తి విలాస్ అనేటువంటి గ్రంథంలో సనాతన గోస్వామి తెలియచేశారు మాతాజీ. మన ఆచార్య పరంపరలో ఉన్నటువంటి ఆయనే సనాతన గోస్వామి హరిభక్తి విలాస్ అనేటువంటి గ్రంథాన్ని రాశారు. అందులో ఆయన రాసిన శ్లోకం అన్నమాట ఇది. అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం. అనుకూలమైన దాన్ని తీసుకోవాలి, ప్రతికూలమైన దాన్ని వదిలేసేయాలి. ఓకే, రక్షస్థితి విశ్వాసో గోప్తృత్వే వరణం తత. తర్వాత ఆత్మానిక్షేప కార్పణ్యే షడ్విధ శరణాగతి. 6 రకాల శరణాగతుల గురించి ఈ విధంగా చెప్పారు ఆ శ్లోకంలో. ఓకే, సో ఈ 6 నేను మీకు ఈ రోజు తెలియజేశాను. చాలా బాగుంది. చెప్పినట్లుగా ఈ సత్వరజస్తమ గుణాలని మనం కనుక కళ్ళజోడు పెట్టుకుంటే ఏ కళ్ళజోడు పెట్టుకుంటే ఆ కళ్ళలో కనపడ్డట్టు ఏది పెట్టుకున్నా కూడా అది మాయే. కాబట్టి ఈ 3 గుణాలకు అతీతంగా ఉన్న భగవాన్ని ఆశ్రయిస్తేనే మనము అసలు అంతిమైన లక్ష్యాన్ని పొందుతాము. ఈ దేవి దేవతలు కూడా గుణాతీతులు కారు, వాళ్ళు కూడా గుణ ప్రభావం కలిగిన వాళ్ళు. కాబట్టి వీళ్ళని ఏ విధంగా ఆరాధించినా వాళ్ళు భౌతికమైన కోరికలు తీరుస్తారు తప్ప మనకి శాశ్వతమైనటువంటిది ఏదో ఇవ్వలేరని చెప్పేసి ఈ రోజు ఎంతో అద్భుతంగా ఉంది ప్రభుజీ క్లాస్. చాలా చాలా విషయాలు తెలుసుకోగలిగాం. కృష్ణుడు తెలియచేశారు, కానీ కృష్ణుడు తెలియచేసినట్టు మనం నడుచుకోవాలి. ఓకే, అధ్యాయంలో కూడా చెప్పారు, మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సగుణాన్ సమతైతీతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. సో అంటే అకుంఠితమైనటువంటి భక్తి చేయాలి మనం, అన్డీవియేటెడ్ భక్తి చేయాలి. ఓకే, సో అకుంఠితమైనటువంటి భక్తి అంటే ఇక డీవియేషన్ ఉండకూడదు, వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అనేటువంటి ఆలోచన ఉండకూడదు. 100% శ్రద్ధ కృష్ణుడి మీద ఉండాలి, అప్పుడు మనం గుణాలను దాటగలుగుతాం. చాలా బాగుంది ప్రభుజీ.
చాలా బాగుంది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరికైనా ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం, లేదంటే కనుక ఈరోజు సెషన్ ఇంతతో క్లోజ్ చేద్దాం. హరే కృష్ణ.